హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఐఆర్టీసీ గురించి నేను ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం ఈ యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఐఆర్టీసీ రైల్వే ప్రయాణికులకైతే బిగ్ అలర్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఏంటంటే మనం టికెట్స్ బుకింగ్ కోసం కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఐఆర్టీసీ అనేది. ఇక నుంచి మనం యొక్క పర్సనల్ ఐడి ఐఆర్సిటీ నుంచి మనమైతే ఇతరులకైతే టికెట్స్ అయితే బుక్ చేయకూడదని మనకైతే ఈ యొక్క ఐఆర్టీసీ అయితే మనకైతే ఒక రూల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇలా బుక్ చేసినట్లయితే మనం ఏంటంటే జైలుకి వెళ్ళాల్సి అయితే జైలుకి వెళ్ళాల్సి అయితే ఉంటుందని మనకైతే ఈ యొక్క ఐఆర్టీసీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఇవేంటంటే ఆన్లైన్ ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు మనం రైల్వే టికెట్స్ బుకింగ్ కౌంటర్స్ సంస్థ ఐఆర్టీసీ అనేది అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎవరైనా తెలిసిన వారు టికెట్లు బుక్ చేయమంటే మనం తమ ఐడి నుంచి అయితే మనం టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాం. చాలామంది అయితే ఇకపై అలా కుదరదు. మీ పర్సనల్ ఐడి నుంచి మనమైతే కనుకైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసినట్లయితే మనమైతే జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం అయితే ఉంది. రైల్వే రిజిస్ట్రేషన్ కొత్తగా రూల్స్ అమలుకైతే రావడం అయితే జరిగింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం ఎవరైతే ఏజెంట్గా మారుతారో థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే టికెట్లు అయితే బుక్ చేయాల్సి అయితే ఉంటుంది థర్డ్ పార్టీ పేరు మీద. అలా పర్సనల్ ఖాతా ద్వారా అయితే మనమైతే ఇలా టికెట్లు అయితే బుక్ చేయకూడదు. చేసినట్లయితే మనమైతే చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. పక్కవారికి సాయం చేపి కూడా మనమైతే ఇలా టికెట్లు బుక్ చేసి అది మనల్ని చిక్కుల్లో పడేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా మనమైతే టికెట్లు బుక్ చేసినట్లయితే మనకైతే గరిష్టంగా మనకు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, అలాగే 10,000 జరిమానా వేయడం అయితే జరుగుతుంది. మనం ఎవరికైనా టికెట్లు బుక్ చేసినట్లయితే మనమైతే మన యొక్క ఐఆర్టీసీ అకౌంట్ ఉపయోగించి మనం వ్యక్తిగత ఖాతాలో మనమైతే రక్త సంబంధికులకు, ఒకే ఇంటి పేరు ఉన్న వారికి మాత్రమే మనమైతే టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం అయితే ఉంది. మనం అలా కాకుండా స్నేహితులకు, ఇతరులకు బుక్ చేసినట్లయితే 10,000 ఫైన్, 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి కూడా మనకి ఏంటంటే 2 కూడా పడడం అయితే జరుగుతుంది. ఇలా టికెట్ రిజర్వేషన్లో జవాబుదారీతనం కూడా మనం తీసుకొచ్చి దుర్వినియోగాన్ని అరికట్టాలని అయితే మనకైతే ఈ యొక్క కొత్త రూల్ తీసుకురావడం అయితే జరిగింది ఐఆర్టీసీ అనేది. ఇలా కొత్త నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఐఆర్టీసీ ద్వారా తత్కాల్ బుకింగ్ ఏసీ టికెట్లు అయితే టైమింగ్ వచ్చేసి 10 గంటల నుంచి మొదలవడం అయితే జరుగుతుంది. అలాగే నాన్ ఏసీ వచ్చేసి 11 గంటలకి అయితే మొదలవుతుంది. అలాగే మన యొక్క ఆధార్తో ఐఆర్టీసీ అకౌంట్లో మనం సొంత పర్సనల్ అకౌంట్లో అయితే ఆధార్తో లింక్ అయినట్లయితే నెలకి 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం అలా లింక్ చేయనట్లయితే మనకు నెలకి 12 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇలా మనం ఇతరులకు సహాయం చేసి మనమైతే రిస్క్ తీసుకోవాల్సిన పని అయితే వండుకుంటా మీరైతే చూసుకోండి. అలా చేయాల్సి వచ్చినట్లయితే మీరైతే 3 ఏళ్ల జైలు శిక్ష, 10,000 పెనాల్టీ కూడా పడడం అయితే జరుగుతుంది. మీరు ఇది ఆలోచించుకొని మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా మీరు ఒకవేళ ఈ యొక్క బిజినెస్ చేయాలనుకుంటే, ఆర్టీసీలో మనం బిజినెస్ చేయాలనుకుంటే మీరైతే ఏజెంట్గా తీసుకోవడం అయితే బెటరు. ఒకవేళ సిఎస్సి ఉన్న వాళ్ళైతే సిఎస్సిలో 1000 రూపాయలు ఎంతో 1500 పే చేసినట్లయితే మీకైతే ఐఆర్సీ ఐడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనం నేరుగా డైరెక్ట్గా కూడా రైల్వే ఏజెంట్గా మారవచ్చు. మీరు అది చూసి తీసుకొని మీరు ఈ బిజినెస్ ఒకవేళ చేయాలనుకున్నప్పుడు అయితే మీరైతే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇలా మీరైతే చిక్కుల్లో పడకుండా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.